ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దీపం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అందరూ కూడా పెట్టుకోదగినటువంటి దీపారాజన ఏంటంటే గనక ఉసిరి దీపారాజన అనేది కార్తీక మాసంలో ప్రత్యేకత. ఎందుకంటే గనక ఒకప్పుడు ఇప్పుడైతే పంటలేస్తున్నారు. ఒకప్పుడైతే ఉసిరి అనేది అడవిలో కాచేది. ఉప్పు అనేది సముద్రం ఒడ్డున మనకి అది పంట పండిస్తారు. ఆకులేని పంట అంటే ఉప్పే. అది ఏంటంటే సముద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ నీటిని మనం మట్టం కట్టేసి ఆ నీటిని మట్టం కట్టి ఆ ఎండిపోయిన తర్వాత రేణులుగా తీసేటువంటి దాన్ని మిషన్ ద్వారా చేసేటువంటిది ఉప్పు. ఉప్పు పంటకి చెట్టు ఉండదు, అది నీళ్ళలోనే పండుతుంది అనమాట ఉప్పుకి. అందుకని మనకేమయ్యేదంటే ఒకప్పుడు అడవిలో కాచినటువంటి ఈ యొక్క ఉసిరి చెట్టుని తీసుకొచ్చేసి మనం చేయడం ద్వారా ఏంటంటే ఆ ఉసిరి ఈ కాలంలో మనం తినడానికి అనుకూలంగా ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి లేదా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి అవ్వకపోతే ఈ శీతాకాలంలో ఉసిరి చెట్టు తినడం వల్ల మంచిది. కాబట్టి అందుకని వనభోజనాలు కూడా ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరి అనేది ఈ కాలంలో పూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాయలు తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఆ ఉసిరి అనేది చాలా పవిత్రమైనది. మనకి గాయత్రి మంత్రం చదివేటప్పుడు కూడా ఉసిరి చెట్టు కింద కానీ ఉసిరి కాయలు పెట్టి గాయత్రి మంత్రం చదివినా సాలగ్రాములంతా పుణ్యం అయితే వస్తుంది. ఇంట్లో సాలగ్రాములంతా ఎంత వైబ్రేషన్ వస్తుందో అదే వైబ్రేషన్ ఉసిరికాయలు పెట్టి చేస్తే కూడా వస్తుంది. ఉసిరి అనేది లక్ష్మీ అమ్మవారు కానీ సకల దేవతలు కూడా మనకి ఆవులు అయితే సకల దేవతలు ఉంటారో ఉసిరి వృక్షంలో కూడా అంతే సకల దేవతలు ఉంటారు. కాబట్టి దాన్ని శనివారం రోజున కానీ నైట్ 6 దాటిన తర్వాత చల్లబడిన తర్వాత కూడా మనకి వెన్నెలు ఉదయించిన తర్వాత ఉసిరి అని పేరు కూడా పిలవకూడదు, నల్లది అంటారు దానికి. అందుకోసమే ఆ లక్ష్మీ అమ్మవారిని సాయం సంధ్య వల్ల పిలవకూడదు. పిలిస్తే ఏమైందంటే ఆవిడ ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉండిద్ది. అందుకని ఉసిరిని లక్ష్మీ అమ్మవారితో కొలిచి ఎవరికైనా దానం ఇవ్వాలంటే కూడా ఉసిరి దానం ఇవ్వరు. అందుకనే అంత పవిత్రమైంది కాబట్టే ఆ దేవునికి అంతకన్నా పవిత్రంగా ఏమి ఇచ్చుకుంటాం.